ప్రభుత్వ హాస్టల్లో నిర్వహణ లోపం విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. కొమరం భీం జిల్లా కౌటాల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో విద్యార్థులను విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కౌటాల ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారిని వెంటనే సిర్పూర్ ఆసుపత్రికి తరలించారు. కొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హాస్టల్లో నిర్వహణ లోపం విద్యార్థుల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నాయి. కొమరం భీం జిల్లా కౌటాల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో విద్యార్థుల విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని కౌటాల ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారిని వెంటనే సిర్పూర్ ఆసుపత్రికి తరలించారు. కొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? కళ్యాణ్ ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో టిఫిన్ సమయంలో వీళ్ళకి పూరితో పాటు పప్పు కర్రీ తెచ్చినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇది తిన్న దాదాపు 60 మంది బాలికలకు, ఈ బాలికల ఆశ్రమ పాఠశాలలో 60 మంది బాలికలకు ఫుడ్ పాయిజన్ కావడం జరిగింది. ముందుగా ఒక 6 విద్యార్థినులకు వాంతులు ప్రారంభం కావడంతో అక్కడున్న సిబ్బంది అప్రమత్తం లేకపోవడం వల్ల మిగతా వాళ్ళు కూడా అలా వాంతులతో దాదాపు 50 నుంచి 60 మంది విద్యార్థినులు వాంతులకు గురైనతో అస్వస్థతకు గురి కావడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఒక దశలో శ్వాస తీసుకోలేనంత వాంతులు అలా అయింది. వీళ్ళు అస్వస్థతకు గురి కావడం వల్ల అక్కడ నుంచి కౌటాల ఏదైతే హాస్పిటల్లో అక్కడ వైద్యులు సక్రమంగా లేకపోవడంతో వాళ్ళని మొత్తం సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాహనాల్లో అప్పుడు అప్రమత్తమైన ఈ అధికారులు అప్పుడు వాహనాల్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇందులో కొంతమంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి సైతం ఏదో చికెన్ మటన్ తిన్నారని అక్కడ వాళ్ళు చెప్తున్నప్పటికీ అలాంటిది ఏమీ లేదు. పప్పు కూరతోనే నిన్న భోజనం రాత్రి చేయడం జరిగింది. దీని తర్వాత ఉదయాన్నే ఈ పూరితో పాటు ఈ పప్పు కర్రీ పెట్టడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. దీంతో పాటు నీటికి సంబంధించిన అందులో కూడా కలుషితం కావడం, ఈ మొత్తం మీద తిన్న ఆహారం విషయంగా మారడంతో ఇలా అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే పూర్తి వివరాలు చెప్పేందుకు అటు అధికారులు కావచ్చు, ఇటు వైద్యులు కావచ్చు కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే దీనివల్ల వాళ్ళ నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పచ్చు. వాళ్ళ పరిస్థితి ఇందులో మాత్రం కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్, సారంగపాణి, అధికారులు ఏమంటున్నారు? కొంతమంది శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది, పరిస్థితి చూస్తే కాస్త సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు ఏమంటున్నారు అసలు? కళ్యాణ్, ఇప్పటి వరకు అధికారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఎవరు ఫోన్ గానీ లేకపోతే స్పందించేందుకు ముందుకు రావడం లేదు. మనం ఎంత అడిగినా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అయితే దానికి వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. శ్వాస తీసుకోలేనంత ఇబ్బంది పడుతున్నట్లు మనకు కొంతమంది విద్యార్థులు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఫోన్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు హాస్పిటల్ తీసుకొస్తున్న క్రమంలో వాళ్ళు పడే ఇబ్బంది చూస్తే ఎవరికైనా కొంత ఆందోళనకర పరిస్థితులు ఉంది. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది స్పందించేందుకు ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో ఎవరు స్పందించేందుకు మాత్రం ముందుకు రావట్లేదు. కళ్యాణ్, అధికారులు ఇక ఎవరు చెప్పే పరిస్థితి అయితే ఇప్పటికిప్పుడు కనిపించట్లేదు. మరి కొద్ది సేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కళ్యాణ్, సరే, మరి డాక్టర్స్ ఏమంటున్నారు? ఇప్పుడు వాళ్ళని చూసిన డాక్టర్స్ ఏమైనా మాట్లాడటం జరిగిందా వాళ్ళతో? వైద్యులు చెప్తున్నది ఏంటంటే విషాహారం అనేది స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు తిన్న ఆహారంలో ఏదో లోపం ఉన్నట్లుగా, లేకపోతే అది తినడం వల్ల ఇలా జరిగింది. ఈ విద్యార్థులు కాసేపట్లో కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పేందుకు, లేకపోతే మనం అడిగితే చెప్పేందుకు కొంత ఇంట్రెస్ట్ చూపట్లేదు. కానీ అయితే ఆ శ్వాస తీసుకోలేని వాళ్ళకి ఆక్సిజన్ తో పాటు వాళ్ళకు వైద్యం అందించే పనిలో నిమగ్నం అయ్యారు. థ్యాంక్ యూ సార్.